చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి ముంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది బీభత్సంగా. సీఎం చంద్రబాబుకు పీఎం మోదీ కూడా కాల్ చేసినట్లుగా తెలుస్తుంది. తుఫాన్ వివరాలు కూడా ప్రధాని అడిగి తెలుసుకున్నారు. కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమయ్యింది. రేపు రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు అధికారులు. అవసరమైతే కేంద్రం నుంచి సాయం చేస్తామని కూడా మోదీ సీఎం చంద్రబాబుకి అయితే హామీ ఇవ్వడం జరిగింది ఈ ఫోన్ కాల్లో. ముంతా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి కూడా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి తుఫాన్ పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం ముంతా తుఫాన్ కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని కూడా అధికారులు సీఎంకి వివరించడం జరిగింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపు కదులుతోందని, రేపు రాత్రికి తీరాన్ని తాకే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులైతే ఇప్పుడు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక తుఫాన్ ప్రభావంతో ఇవాళ రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి గంటకు కూడా తుఫాన్ కదలికలను గమనిస్తూ కూడా ఆ వర్షాలు, వరదలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా సూచించడం జరిగింది. పంట నష్టం జరగకుండా కాలువ గట్లను పటిష్టం చేయాలని స్పష్టం చేశారు. ప్రధాని కార్యాలయంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని కూడా మంత్రి నారా లోకేష్ కు సీఎం సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక చంద్రబాబుకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ పరిస్థితులు ఉద్రిక్తమైతే సాయం చేసేందుకు కేంద్రం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. తుఫాన్ తీవ్ర ప్రభావం కలిగించే సూచనలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. ముంతా తుఫాన్ రాష్ట్రం వైపు దూసుకొస్తూ ఉంది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం అన్ని విధాలుగా కూడా చర్యలైతే చేపడుతూ ఉంది. ముంతా తుఫాన్ ప్రభావం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడినట్లుగా కూడా ఫోన్ కాల్లో మనకి బ్రేకింగ్ న్యూస్లో అయితే సమాచారం అందుతోంది. కేంద్ర సాయం పూర్తి స్థాయిలో ఉంటుందని ప్రధాని హామీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలంటూ కూడా ఇటు నారా లోకేష్కి కూడా సూచించడం జరిగింది. అలాగే ప్రతి గంట కూడా తుఫాను కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశించడం జరిగింది. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. కాలువగట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులకైతే సూచించడం జరిగింది. ఇటు 16 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని సమీపిస్తూ ఉంది ముంతా తుఫాన్. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు కూడా కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా భారీ వర్షాలు పడనున్నాయి. రేపు రాత్రికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కూడా ప్రజలందరినీ కూడా, లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా అధికారులు ఇప్పటికే అలర్ట్స్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు.